నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ బంధం పెళ్లికి దారి తీయని పక్షంలో వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు వస్తే అమ్మాయి అబ్బాయి మీద అత్యాచారానికి సంబంధించిన కేసులు పెట్టేస్తోంది. చాలామంది మగవాళ్ళు జైలు పాలై వాళ్ళ జీవితమే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి కేసుల్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి వాటిల్లో అత్యాచారం చెల్లదు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సామాజికవేత్త, ప్రముఖ సైకాలజిస్టు యమునా పాఠక్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఈ మగవాళ్ళు చాలామంది కూడా అత్యాచారం కేసులు ఎదుర్కొని చాలా కాలం పాటు జైలులో మగ్గిన పరిస్థితి. సుప్రీంకోర్టు అసలు ఈ డెసిషన్ ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని కూడా చర్చ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల పాటు కలిసే ఉంటారు, సహజీవనం చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తే వెంటనే ఏమై నన్ను వాడుకున్నాడని చెప్పు, లేకపోతే శారీరకంగా ఇబ్బంది పెట్టాడని చెప్పు అత్యాచారం కేసులు పెడతా ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది. ఎలా చూస్తారు ఈ డైరెక్షన్? నమస్తే అండి. ముందుగా ఇలాంటి అంశాల్లో ఈ మధ్య కాలంలో అంటే మామూలుగా గతంలో మనం చూస్తుంటే సెక్షన్ 498A అనేది మనం వాడుకలో చూస్తూ ఉన్నాం. ఇది చాలా బలమైన చట్టం. అంటే యూజువల్గా చట్టాలు మరి మహిళలకు చట్టాలు ఎందుకు వారికి మహిళలకు రక్షణ కల్పించడానికి చాలా చట్టాలు మనకి అమల్లోకి వచ్చాయి. కానీ కాలక్రమేణా మీరు చూస్తుంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఒక ధోరణి అంటే మగవాళ్ళని కూడా అంటే ఒక ఫేక్ వాటిల్లో కూడా వీళ్ళని ఇరికించడము. సో ఇటువంటి కొన్ని చట్టాలు ఏవైతే కొన్ని బాగా కఠినమైన చట్టాలు ఏవైతే ప్రముఖంగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, ఆ మధ్యకాలంలో కూడా 498 అంటే ఏదైతే డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ ఇటువంటివన్నీ కూడా ఈ క్రూయాలిటీ అగేన్స్ట్ విమెన్, అన్ని ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్, వెర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, మరీ ముఖ్యంగా ఫిజికల్ అబ్యూస్, సో అండ్ మెంటల్ అబ్యూస్ కూడా. సో ఇటువంటివన్నిటికి కూడా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు మహిళలకు రక్షణ కల్పించడానికి ఇటువంటి చట్టాలన్నీ వచ్చాయి. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే దాన్ని దుర్వినియోగం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కొంతమంది కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈవెన్ సుప్రీంకోర్టు మీరు తీసుకుంటే ఈ మధ్య కాలంలో మీరు 2024, 2025 మధ్యలో కూడా సుప్రీంకోర్టు చాలా మన కేసెస్ ముందు చూస్తుంటాం.